కాజల్ అగర్వాల్ ఫేవరెట్ హీరో ఎవరు అంటే వాళ్ళ అందరి హీరోలతోని సినిమాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా ఒక స్పెషల్ హీరో ఖచ్చితంగా ఉంటారు. ఆల్మోస్ట్ చాలామంది కూడా చెప్పడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుందో, బయటికి వెళ్తే ఛాన్సెస్ వస్తాయో రావో అని. కానీ ఆ కాజల్ అగర్వాల్ మాత్రం ఆ విధంగా కాకుండా ఇండైరెక్ట్గా ఆ హీరో గురించి హింట్ ఇచ్చేసింది అంటూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, కన్నప్ప సినిమాలో చేసింది కాబట్టి. సో మరి ఆ హీరో ఎవరు? సో ఖచ్చితంగా ఎంతోమంది హీరోలతో టాలీవుడ్లో ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు. ఎన్టీఆర్తో కానీ, రామ్ చరణ్ గారితో కానీ, అటు అల్లు అర్జున్ గారితో కానీ, ఎవరితో అయినా కానీ. సో ప్రభాస్ గారితో మాత్రం డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేసిందనమాట. సో అయితే హీరోలకి ఒక షోకి వెళ్ళినప్పుడు ర్యాంకింగ్స్ ఇస్తూ ఒక్కొక్కరికి 7 అట్లా ఇస్తున్నప్పుడు ప్రభాస్ గారికి మాత్రం 8 ర్యాంక్ ఇచ్చింది. సో ఆయనకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిందనమాట. సో ఇంకా ఆమెకి ఇంకా చెప్పనవసరం లేదనమాట. మన హీరోలందరిలోకి ప్రభాస్ గారు అంటే ఆవిడకి ఎంత అభిప్రాయం, ఎంత మంచి అభిమానం ఉందనేది. సో ఇంకా అప్పట్లో చాలా రూమర్స్ కూడా వచ్చాయి ప్రభాస్ గారికి కాజల్ మ్యారేజ్ అయితే సమ్ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల కృష్ణంరాజ్ గారు దాన్ని ఆపారు, వద్దు అని చెప్పి ప్రభాస్ గారికి ఆ సలహా ఇచ్చారని చెప్పి తెలిసింది. సో మరి అది ఎంతో కొంత నిజం, లేకపోతే ఆ రూమర్ అయితే బయటికి రాదనమాట. సో అట్లా కాజల్ గారు కంప్లీట్గా ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కాజల్ గారిని, అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అనే కాదు, అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా మగధీర నుంచి ఓన్ చేసుకుంటారు కాజల్ గారిని, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయినా బృందావనం నుంచి ఓన్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు చేశారు వీళ్ళంతా కలిసి. సో ఏంటంటే ఆ ప్రైమ్ టైం కాజల్ గారు చూసినటువంటి ఒక స్టార్ అనేది ఎవరో చూడలేదన్నమాట. సో ఎందుకంటే ఆవిడకి పోటీగా ఎంతమంది తారలు వచ్చినా కానీ కాజల్ గారు నిలదొక్కున్న విధానం, సో ఆమెకు పడిన స్టార్ పవర్ సినిమాలు, సో ఈక్వల్గా మ్యాచ్ చేయగలిగింది సమంత గారే అని చెప్పొచ్చు. సో ఇంకెవరి వల్ల కాలేదు. సో అటు నుంచి అనుష్క గారు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకున్నప్పటికీ కూడా కాజల్ గారికి ఒక పడినట్టు స్టార్ సినిమాలు, బ్లాక్ బస్టర్స్ ఎవరికి పడలేదనమాట. మరి హీరోయిన్లో ఈ సావిత్రి, సౌందర్య ఈ జనరేషన్ తర్వాత నెక్స్ట్ 2005 నుంచి 2020 వరకు బెస్ట్ హీరోయిన్ అంటే కాజల్ గారే. దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ దాకా ఆవిడదే నెంబర్ 1 పొజిషన్ అని చెప్పుకోవచ్చు. ఇంక ఇప్పుడు సాయి పల్లవి అని, కీర్తి సురేష్ అని ఇట్లా ఈ జనరేషన్ మారిపోయింది. సో ఇంక వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు సెటిల్ అయిపోయారనమాట కాజల్ గారు వీళ్ళంతా కూడా. సో మరి కాజల్ గారికి ఉన్న స్థానం టాలీవుడ్లో అది ఎవరో రీక్రియేట్ చేయలేరు. షీఈ్ ద ఒక జనరేషన్ షీఈ్ ద నెంబర్ 1 స్టార్ అని చెప్పొచ్చు. సో మరి అట్లా ఆవిడ చాలా సెలక్షన్లో ప్రభాస్ గారు ఉన్నారంటే ప్రభాస్ గారు ఎంతో కూడా ఓన్ చేసుకుంటున్నారు ఆమెని. సో మరి ఇంకా ఆవిడ ఇండైరెక్ట్గానే చెప్పింది అనుకోవచ్చు ప్రభాస్ గారు అంటే అంత ఇష్టం అనేది ఆ నెంబర్స్తోనే.